అప్పుడు సీతాదేవి ఇట్లు పలికెను: ఓ వీరుడా, నేనిదివరకే ఉత్తమమైన నా చూడామణిని ఆనవాలుగా ఇచ్చియున్నాను. ఓ హనుమంతుడా, దీనిని చూచిన పిమ్మట శ్రీరాముడు నీ మాటలను పూర్తిగా విశ్వసించును. పిమ్మట సర్వశుభలక్షణ సంపన్నుడైన హనుమంతుడు ఆ మణిభూషణమును తీసుకుని సీతాదేవికి శిరసా ప్రణమిల్లి వెళ్ళుటకు ఉపక్రమించెను. ఎగురుటకు సిద్ధమైన వాడును, దేహమును పెంచుచున్నవాడును, మహావేగము గలవాడును అయిన ఆ వానరశ్రేష్ఠుని చూచి ఆ జానకి కన్నులలో అశ్రువులు నిండగా గద్గద స్వరముతో దీనముగా ఇట్లు నుడివెను: ఓ హనుమంతుడా, సింహపరాక్రములైన రామలక్ష్మణులను, అమాత్యులతో కూడిన సుగ్రీవుని తదితరులందరినీ కుశల ప్రశ్నలతో అడిగినట్లు తెలుపుము. శ్రీరామచంద్రుడు నన్ను ఈ దుఃఖసాగరము నుండి గట్టెక్కించుటకు తగిన ఉపాయమును నీవే ఆలోచింపు.